హలో ఎవ్రీవన్, మనము ఏం డిస్కస్ చేసుకుంటున్నాము? డైమెన్షనల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, రైట్? డైమెన్షనల్ అనాలిసిస్లో ఆల్రెడీ ఒక టాపిక్ డిస్కస్ చేసాం. అదేది? సో టు కన్వర్ట్ ద యూనిట్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ టు అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అంటే ఒక సిస్టంలో ఉన్న యూనిట్స్ని ఇంకొక సిస్టంలోకి మార్చవచ్చు. అలా మనం ప్రీవియస్ క్లాస్ చూసాం. దాంతో డైమెన్షనల్ అనాలిసిస్లో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే టు చెక్ ద డైమెన్షనల్ కన్సిస్టెన్సిటీ ఆఫ్ ఎ గివెన్ ఈక్వేషన్. అంటే ఇచ్చిన ఈక్వేషన్ డైమెన్షనల్గా చూస్తే అది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకేనా? గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? టు కరెక్ట్నెస్ ఆఫ్ ద ఈక్వేషన్ చూడాలి. దేన్ని యూజ్ చేసుకొని? డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేసి మనము ఒక ఈక్వేషన్ అనేది రైట్ ఆర్ రాంగ్గా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఉందనుకోండి. ఓకేనా? ఎక్స్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ. సో ఈ ఫిజికల్ క్వాంటిటీకి ఇది ఫార్ములా, ఒక ఈక్వేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ జెడ్. ఓకే, ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ జెడ్ అనేది ఈక్వేషన్ అనుకుందాం. ఇది ఇచ్చిన ఈక్వేషన్. అంటే టు కరెక్ట్ ద ఈక్వేషన్ ని కరెక్ట్ చేయాలి, రైట్ ఆర్ రాంగ్ గా చెక్ చేయాలి మనం. అదే దీని యొక్క మీనింగ్. టు చెక్ ద డైమెన్షనల్ కన్సిస్టెన్సీ. డైమెన్షనల్ గా ఆ ఈక్వేషన్ రైట్ ఆర్ రాంగ్ గా చెక్ చేసుకోవాలి. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద గివెన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఇది ఏంటి? ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ జెడ్ అనేది ఉంది. అంటే ఇప్పుడు ఇదొక ఫిజికల్ క్వాంటిటీ అనుకున్నాం. ఇదొక ఫిజికల్ క్వాంటిటీ. ఈ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన ఫార్ములా ఇది. ఈ మొత్తం ఒక ఈక్వేషన్. దీనికి ఏమైతే డైమెన్షన్స్ ఉంటారో, ఓకేనా, ఈ ఈక్వేషన్ లో ఉండే ప్రతి టర్మ్ కి కానీ అదే డైమెన్షన్స్ ఉండాలి. అంటే ఎక్స్ కి ఏ డైమెన్షన్స్ ఉందో వైకి అదే డైమెన్షన్స్ ఉండాలి, జెడ్ కానీ అదే డైమెన్షన్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడు దట్ ఈస్ ద డైమెన్షనల్ గా ఆ ఈక్వేషన్ కరెక్ట్ అని చెప్తాం. ఆర్ యు అండర్స్టాండ్ ఆర్ నాట్? ఓకే, దిస్ ఇస్ ద గివెన్ ఈక్వేషన్. ఇఫ్ యు కన్సిడర్ ఎక్స్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ, ఫర్ దట్ క్వాంటిటీ దిస్ ఇస్ ద టర్మ్స్. ఓకే, ఫర్ దిస్ ఫిజికల్ క్వాంటిటీ దిస్ ఇస్ ద టర్మ్స్ ఇన్ దిస్ ఈక్వేషన్. సో వాట్ ఎవర్ ద డైమెన్షన్స్ ఆర్ దేర్ to these physical quantities, the dimensions of each term in these equations must be equal. Okay, దీనికి ఏ డైమెన్షన్స్ దీనికి అదే ఉండాలి, దీనికి కానీ అదే ఉండాలి. అలా ఉన్నప్పుడు డైమెన్షనల్ గా ఇచ్చిన ఈక్వేషన్ కరెక్ట్ అని చెప్తాం. ఓకేనా? లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఏటి అనుకున్నాం. ఇది ఫార్ములా. ఓకేనా? v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఏటి. ఇప్పుడు ఇదేంటిది? వెలాసిటీ. ఇది కానీ వెలాసిటీ, కాకపోతే ఇది ఇనిషియల్ వెలాసిటీ అంటాము, దీని ఫైనల్ వెలాసిటీ అంటాము. ఇది యాక్సలరేషన్, ఇది టైం. ఇలా ఉంది, రైట్? ఓకేనా? అంటే ఇప్పుడు ఈ సైడ్ ఉండేది ఏంటి? ఇది ఎల్హెచ్ఎస్ అంటాం, దీని ఆర్హెచ్ఎస్ అంటాం. ఎల్హెచ్ఎస్ షుడ్ బి ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సరే, ఆర్హెచ్ఎస్ విల్ బి ఈక్వల్స్ టు ఎల్హెచ్ఎస్ అవ్వాలి. ఇప్పుడు వెలాసిటీ కదా, వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంది? v ఈజ్ ఈక్వల్స్ టు vకి అంటే డైమెన్షనల్ ఫార్ములా. వెలాసిటీకి యూనిట్స్ ఏంది? మీటర్ పర్ సెకండ్. మీటర్ అంటే లెంత్, లెంత్ బై టైం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షనల్ ఫార్ములా L1 t పవర్ మైనస్ 1. ఇది వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా? ఇంకా u గానే సేమ్ అదే వస్తుంది, L1 t పవర్ మైనస్ 1. ఓకే, ఇది యాక్సలరేషన్ కి యూనిట్స్ ఏముంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ అంటే లెంత్ కదా, అది L బై t స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు L1 t పవర్ మైనస్ 2. L1 t పవర్ మైనస్ 2. ఇంక ఇది టైం. టైంకు ఇంకేముంది? టైంకి యూనిట్ ఇది డైమెన్షనల్ ఫార్ములా t మాత్రమే రాస్తాం. డైమెన్షనల్ ఫార్ములా ఏం రాస్తాము? t మాత్రమే రాస్తాం. అలా ఇప్పుడు వెలాసిటీకి ఏముంది? L1 t పవర్ మైనస్ 1. ఇది అంటే
ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వెలాసిటీ దిస్ ఈజ్. ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఈ ఈక్వేషన్లో ప్రతి టర్మ్కు ఉన్న డైమెన్షన్స్ దీనికి ఉన్న డైమెన్షన్స్ సేమ్ అవ్వాలి. అప్పుడు దీనికి డైమెన్షన్స్ ఏమొచ్చింది, u is equals to L1 t power minus 1 ప్లస్, ఓకేనా, యాక్సలరేషన్ ఏముంది L1 t power minus 2, టైం ఏముంది t అనేది ఉంది. సో therefore L1 t power minus 1 ప్లస్ L1 t power minus 2 t power 1 అనుకోండి. అంటే డైమెన్షన్స్ సేమ్ డైమెన్షన్స్ ని మనం యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఈవెన్ ఈక్వేట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఒక ఫిజికల్ క్వాంటిటీలో ఉన్న డైమెన్షన్స్ సేమ్ డైమెన్షన్స్ అంటే ఏంటి, మాస్ని యాడ్ చేయొచ్చు, లెంత్ని యాడ్ చేయొచ్చు, టైం యాడ్ చేయొచ్చు, లేదా లెంత్గా సబ్ట్రాక్ట్ చేస్తాం. అదేవిధంగా మాస్ నుంచి మాస్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, టైం నుంచి టైంని సబ్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఒక ఫిజికల్ క్వాంటిటీస్లో ఉన్న సేమ్ డైమెన్షన్స్ని మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, అదేవిధంగా మనం ఈక్వేట్ కూడా చేసుకోవచ్చు వారండి. ఇప్పుడు ఇది టైం సేమ్ డైమెన్షన్సే కదా. ఇప్పుడు టీ పవర్ మైనస్ 2 టీ పవర్ 1 ఉంది. అప్పుడు ఎలా రాస్తుందా, నేను టీ పవర్ మైనస్ 1గా రాయొచ్చు కదా. అంటే టీ పవర్ మైనస్ 2 ప్లస్ 1గా రాసుకుంటా. ఓకేనా, టీ పవర్ -2 + 1 అప్పుడేమైంది టీ పవర్ -1 అయింది ఇది. సో ఇక్కడ ఏముంది L1 టీ పవర్ -1 అనేది ఉంది. సో LHS అబ్జర్వ్ చేయండి, L1 టీ పవర్ -1. ఈ ఈక్వేషన్లో ప్రతి టర్మ్ చూడండి, యూకి ఇదే ఉంది, అదేవిధంగా ఏటీకి ఇదే ఉంది, సేమ్ ఉందా. అంటే LHS RHS అయిందా. అంటే ఇప్పుడు ఇదేమైనట్టు డైమెన్షనల్గా కరెక్ట్ అయ్యింది. ఓకేనా, ఆ ఈక్వేషన్ ఇప్పుడు ఏమైంది డైమెన్షనల్గా కరెక్ట్ అయింది. సో దీన్నే ఏమంటామంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అంటూ ఉంటాము. ఓకేనా, డైమెన్షనల్గా ఒక ఈక్వేషన్స్లో LHS RHS ఈక్వల్ అయితే దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అంటూ ఉంటాం. ఏం చెప్తుంది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ, డైమెన్షన్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్, ఈ ఒక టర్మ్ ఇది టర్మ్ అది కూడా టర్మ్. సో ఆల్ ద టర్మ్స్ అక్కరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ మస్ట్ బి సేమ్. ఇచ్చిన ఈక్వేషన్లో ప్రతి టర్మ్కి డైమెన్షన్స్ ఏమవ్వాలి, బోత్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అంటూ ఉంటాం. ఓకేనా, అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ LHS RHS అయ్యిందా. అప్పుడు V U + AT కరెక్టే కదా. ఓకేనా, డైమెన్షనల్లీ దిస్ ఫార్ములా ఈస్ కరెక్ట్. ఇలా ఒక ఈక్వేషన్ రైట్ ఆర్ రాంగ్ అని మనం ఏం చేస్తాము, ఈ డైమెన్షనల్ ఫార్ములా యూజ్ చేసి చెక్ చేస్తాం. క్లియర్, అర్థమైందా. టు చెక్ ద డైమెన్షనల్ కన్సిస్టెన్సీ అంటే మీనింగ్ ఏం లేదు, ఒక ఈక్వేషన్లో ఉండే డైమెన్షన్స్ ఈక్వల్గా అంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. డైమెన్షనల్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఏ గివెన్ ఈక్వేషన్, ఇచ్చిన ఈక్వేషన్లో బోత్ సైడ్స్ డైమెన్షనల్ ఫార్ములా కరెక్టా లేదా చెక్ చేయాలి. ఇవి కరెక్ట్ అయ్యింది అనుకోండి, ఇవి ఈక్వల్గా ఉందనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా కరెక్ట్ అనేసి మీనింగ్. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫార్ములా రైట్గానే ఉంది అనేసి అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ అబౌట్ డైమెన్షనల్ అనాలిసిస్లో ఒక సెకండ్ కేసు ఏదంటే టు చెక్ ద డైమెన్షనల్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఏ గివెన్ ఈక్వేషన్. ఆర్ క్లియర్? ఓకే, వన్స్ అబ్జర్వ్ దిస్. ఇప్పుడు దీనికి యూజెస్ కొన్ని చూద్దాం. ఓకేనా, యూజెస్, దీనివల్ల యూజెస్ ఏంటంటే టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఈక్వేషన్, టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద ఈక్వేషన్. ఓకేనా, ఒక ఈక్వేషన్ రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని చెక్ చేస్తాం. రెండోది టు ఫైండ్ ద అన్నోన్ డైమెన్షన్స్, అన్నోన్ డైమెన్షన్స్ in the given equation
ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్లో మనకి తెలియని డైమెన్షన్స్ని కలబెట్టాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ సెకండ్ పాయింట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏదో చూద్దాము. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ v is equals to ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఎగ్జాంపుల్ v is equals to a plus bt అనేది ఉంది. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. ఫైండ్ a అండ్ b, ఈ రెండింటిని కనిపెట్టాలి. ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, v is equals to a plus bt అని ఇచ్చాడు. అంటే a తెలియదు, b కానీ తెలియదు, అన్నోన్ డైమెన్షన్స్ ఆ రెండు. వాటిని మనం ఏం చేయాలో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడు. సో ఇక్కడ ఆల్రెడీ ఇది వెలాసిటీకి ఏంది డైమెన్షనల్ ఫార్ములా L1 t పవర్ -1. ఓకే, కరెక్ట్. కాబట్టి v is equals to a plus bt అన్నప్పుడు సో ఇక్కడ ఏం చేస్తున్నాము, దీనికి L1 t పవర్ -1 ఇది రాసేసినాము, a plus bt. ఓకేనా, ఏడకి ఇప్పుడు ఏ ఏదో కనిపెట్టాలి, బి ఏదో తెలుసుకోవాలి అంటే ఒకసారి వినండి. మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమోజినిటీ ఇందాక ఏం చెప్పింది, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఒక ఈక్వేషన్ లో బోత్ సైడ్స్ ఉండే ప్రతి టర్మ్ కి సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. అంటే ఇక్కడ వెలాసిటీకి ఏ డైమెన్షన్స్ ఉన్నాయో ఇది ఏకి కానీ అదే డైమెన్షన్స్ ఉండాలి. ఇక్కడ బీటీ అనేది ఒక డైమెన్షన్స్ అంటే బీటీ కానీ ఇదే డైమెన్షన్స్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఏకి సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు L1 t పవర్ -1. ఓకే, ఏం కనిపెట్టేస్తాం. ఓకే, దీనికి ఏమైతే డైమెన్షన్స్ ఉన్నాయో ఏ కానీ అదే డైమెన్షన్స్ ఉండాలా. బీటీ అనేది ఒక టర్మే కాబట్టి బీటీకి సేమ్ డైమెన్షన్స్ ఉండాలి. ఇప్పుడు బీటీ ఈజ్ ఈక్వల్స్ టు వి. ఎందుకు రాస్తాను నేను ఇక్కడ, ఇది బీటీ ఈ టర్మ్ కున్న డైమెన్షన్స్ ఈ వెలాసిటీకి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి v is equals to bt గా రాసుకున్నాం. v is equals to a అనేది ఆల్రెడీ తెలుసుకునేసాం, ఇంకా bt ఉంది. సో ఇక్కడ b టైం కాబట్టి టైంకి డైమెన్షన్స్ t1. ఓకేనా, వెలాసిటీకి ఏ డైమెన్షన్స్ ఉంది, L1 t పవర్ -1 ఇది డైమెన్షన్స్. ఇప్పుడు మనకి b కావాలి కాబట్టి దీని ఇటు సైడ్ పంపిస్తాం. ఏది L1 t పవర్ -1 బై ఈ టైం ఏడికి వస్తే t1. ఓకే, దీని న్యూమరేటర్కి వెళ్తే L1 t పవర్ -1 ఇంటూ t పవర్ -1 సేమ్ డైమెన్షన్స్ మనం యాడ్ చేసుకుంటే L1 t పవర్ -2 అనేది వస్తుంది. సో దేర్ఫోర్ b ఈజ్ ఈక్వల్స్ టు L1 t పవర్ -2 అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. రైట్, అంటే మనకి తెలియని డైమెన్షన్స్ ని కనిపెట్టామా, ఏ వాల్యూ తెలుసుకున్నాము, బి యొక్క డైమెన్షన్స్ గానీ తెలుసుకున్నాము. ఇలా మనకి తెలియని డైమెన్షన్స్ ని మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, టు ఫైండ్ ద అన్నోన్ డైమెన్షన్స్ ఈవెన్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్. ఇలా మనం ప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండర్స్టాండ్, ఇది ఒక యూజెస్. అంటే దీని యొక్క యూజెస్ ఏంది, ఒక అంటే ఏది ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమోజినిటీ ఏం చెప్తాంది, ఒక ఈక్వేషన్ రైట్ ఆర్ రాంగ్ గా చెక్ చేయొచ్చు. అదే ఒక ఈక్వేషన్ లో తెలియని డైమెన్షన్స్ ఉన్నింది అనుకోండి, దాన్ని కనిపెట్టుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద ఏది ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమోజినిటీ. క్లియర్, అర్థమైందా. S is equals to ut plus half at square ఇది. ఓకేనా, S is equals to ut plus half at square. ఇది డైమెన్షనల్ గా రైట్ ఆర్ రాంగ్ గా చెక్ చేయాలి. చెక్ చేయాలి అంటే ఏం చేయాలి, LHS is equals to RHS చేయాలి. ఓకేనా, LHS లో ఏముంది, S అనేది ఉంది. S అంటే డిస్టెన్స్ కాబట్టి S ప్లస్ డిస్టెన్స్ కి డైమెన్షనల్ ఫార్ములా L అనేది అవుతుంది. ఓకేనా, L అంటే ఇప్పుడు దీనికి డైమెన్షనల్ L వచ్చింది, దీనికి ఏం రావాలి, L రావాలి, దీనికి ఏం రావాలి, L రావాలి. అలా వస్తే డైమెన్షనల్ గా ఇది కరెక్ట్ అంటూ ఉంటాం. ఓకేనా, ఇప్పుడు RHS సైడ్ చూద్దాం. RHS సైడ్ సో ఏముంది, ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇక్కడ 1/2
ఈజ్ అ డైమెన్షనల్ లెస్. అది కాన్స్టెంట్ కాబట్టి అది డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ, డైమెన్షనల్ నెంబర్. దానికి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు కాబట్టి వదిలేసి పక్కన. సో ఇంకా దీంతో ఆర్హెచ్ఎస్ సైడ్లో ఏముంది, వెలాసిటీ ఉంది, L1 t పవర్ -1. టైం ఉంది, టైం t ఈజ్ ఈక్వల్స్ టు t1, టైం రాసుకున్నాము. ఏ యాక్సలరేషన్ L1 t పవర్ -2. ఇది మళ్ళా టైం ఉంది, టైం t ఈజ్ ఈక్వల్ t స్క్వేర్ ఉంది కాబట్టి t పవర్ 2 అంటే t స్క్వేర్ అనేది వచ్చింది. వీటిని దీంతో సబ్స్టిట్యూట్ చేయండి. RHS is equals to U ఏముంది, L1 t పవర్ -1 ఇంటూ t పవర్ 1 ప్లస్, ఓకేనా. 1/2 వదిలేయండి, ఏం రాయద్దు. ఏ వాల్యూ, ఏ L1 t పవర్ -2 ఇంటూ t స్క్వేర్ అంటే t పవర్ 2, t పవర్ +2. ఇందాక మనము హోమోజెనిటీ ప్రిన్సిపల్ ముందు దీని గురించి చెప్పుకునేటప్పుడు, అంటే ఒక ఈక్వేషన్ రైట్ ఆర్ రాంగ్ చెప్పేటప్పుడు సేమ్ డైమెన్షన్స్ని మనం యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఈక్వేటింగ్ కూడా చేయొచ్చు. ఇది టైం, ఇది టైం, సేమ్ డైమెన్షన్స్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసామనుకో, t పవర్ -1 t పవర్ +1 ఉంది. అప్పుడు ఇదేమైపోతుంది, t పవర్ -1 +1 అయిపోతుందా, అప్పుడు t పవర్ 0నే కదా, ఓకేనా. t పవర్ 0, t పవర్ 0 వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ఈ రెండింటి వాల్యూ 1 అయినప్పుడు ఇక్కడ మిగిలింది ఏంది, L1 మాత్రమే మిగిలింది. అంటే L1 అంటే ఇంకా L అని మీనింగ్, ఓకే. ఇది ప్లస్ ఇక్కడ ఇది L1, ఇంకా ఇక్కడ ఇది తీసుకున్నాం అనుకో, t పవర్ -2 t పవర్ +2, t పవర్ -2 +2 ఏమైంది, t పవర్ 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ వాల్యూ 1 అయినప్పుడు ఇంకా అక్కడ మిగిలేది ఏముంది, 1. RHS ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ L. అంటే ఈ ఈక్వేషన్లో, ఇచ్చిన ఈక్వేషన్లో ఎస్కి ఏముంది, L. ఈ టర్మ్ యూటీ అనే టర్మ్కి ఏమొచ్చింది, L వచ్చింది. AT² అనే టర్మ్కి ఏమొచ్చింది, L. అప్పుడు LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అయిందా, ఓకే. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అంటే ఇచ్చిన ఈక్వేషన్ డైమెన్షనల్గా రైట్ అవుతా ఉంది, ఓకేనా. ఇచ్చిన ఈక్వేషన్ డైమెన్షనల్లీ కరెక్ట్, అండర్స్టాండ్. అంటే డైమెన్షనల్గా కరెక్ట్ అంటే దీన్ని ఇప్పుడు ఎలా రాసుకుంటాము, S ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ AT² అనే రాసుకుంటాం డైమెన్షనల్గా కరెక్ట్ అయినప్పుడు, ఓకే. S ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ AT² అనేది కరెక్ట్, దేనికి, డైమెన్షనల్గా. బట్ మనకి ఫిజికల్ క్వాంటిటీ ప్రకారం కరెక్ట్ ఈక్వేషన్ ఏది చెప్పండి, S ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ ½ AT² అనేది ఉంది, ఓకేనా. అంటే ఫిజికల్గా దిస్ ఇస్ ద కరెక్ట్ ఈక్వేషన్, డైమెన్షనల్గా ఇది కరెక్ట్ అవుతుంది. ఈవెన్ డైమెన్షనల్గా ఇది కరెక్ట్ అయినా ఫిజికల్గా రాంగ్ అవుతుంది, అవునా కదా. సో డైమెన్షనల్గా కరెక్ట్, బట్ మనం ఫిజికల్ క్వాంటిటీస్ వాడేటప్పుడు ఈ ఫార్ములా రాస్తామా, UT ప్లస్ AT² అని రాయము, S ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ ½ AT² అనే రాస్తాము. అంటే ఒక డైమెన్షనల్ ఫార్ములా ఫిజికల్గా కరెక్ట్ అయినా, అంటే డైమెన్షనల్గా కరెక్ట్ అయినా అది ఫిజికల్గా రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది లిమిటేషన్స్ ఉన్నాయో చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్, రైట్. అంటే ఇప్పుడు ఈ మోడల్ ప్రకారము ఇది కరెక్ట్ ఈక్వేషన్, డైమెన్షనల్లీ దిస్ ఇస్ ద కరెక్ట్ ఈక్వేషన్, బట్ ఫిజికల్లీ దిస్ ఇస్ ద కరెక్ట్ ఈక్వేషన్, దిస్ విల్ బి రాంగ్, ఓకే. అండర్స్టాండ్. సో మొత్తానికి డైమెన్షనల్గా ఇచ్చిన ఈక్వేషన్ రైట్ ఆర్ రాంగ్ అంటే కరెక్ట్, ఓకేనా. సో ఓవరాల్గా ఈ ఈక్వేషన్ డైమెన్షనల్గా రైట్ ఆర్ రాంగ్ అన్నప్పుడు ఖచ్చితంగా కరెక్టే అవుతుంది. అది అండర్స్టాండ్, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పార్ట్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ పార్టికల్ ఇన్ nth సెకండ్ ఈజ్ Sn ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1 అనేది ఇచ్చారు, ఓకేనా. 2n మైనస్ 1 ఇది Sn ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ a/2 2 ఇంటూ 2n మైనస్ 1.
ఇప్పుడు ఈ ఈక్వేషన్ డైమెన్షనల్లీ రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేయాలి. అది మనకి ఇక్కడ ప్రాబ్లం. అంటే మనం ఇచ్చిన ఈక్వేషన్ ఇది LHS is equals to RHS అని ప్రూవ్ చేయాలి. అదే కదా మన కండిషన్. LHS ఏముందో చూద్దాం. LHS is equals to SN. S అంటే అక్కడ ఏం ఇచ్చాడు, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై. SN అనేది ఇప్పుడు డిస్టెన్స్ కదా, డిస్టెన్స్. సో ఇప్పుడు దీనికి నేను డైమెన్షనల్ ఫార్ములా ఏం రాస్తాను, SNకి L అని రాసేస్తాను. ఓకేనా, డిస్టెన్స్కి ఏమని రాస్తా, L అని రాస్తా. బట్ ఇది డిస్టెన్స్ కదా అనుకుంటే డిస్టెన్స్ కరెక్టే, దానికి డైమెన్షనల్ ఫార్ములా L అని రాస్తే అది పొరపాటు. ఓకేనా, అది రాంగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేశాడు SN అనేసి. nth సెకండ్ అంటే టైంని రిప్రజెంట్ చేస్తాం. ఏది, దీని దగ్గర S దగ్గర ఉండే N అనేది టైంని రిప్రజెంట్ చేస్తాం. అంటే దీని మీనింగ్ ఏంది, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బాడీ ఇన్ యూనిట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఇచ్చిన కొంత టైంకి కొంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఎంత సెకండ్కి ఇది ఎస్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది అని మీనింగ్. ఆర్ యు అండర్స్టాండ్ ఆర్ నాట్? n represents the time, the distance traveled by a body in a unit time. The distance traveled by a body in a unit time can be treated as a speed గా కన్సిడర్ చేస్తాం. దేనిగా కన్సిడర్ చేస్తాము, స్పీడ్. స్పీడ్ కి డెఫినేషన్ ఏంది, స్పీడ్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ యూనిట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. యూనిట్ టైం ఈజ్ కాల్డ్ స్పీడ్ అంటూ ఉంటాం. అంటే డిస్టెన్స్ కొంత టైం, అప్పుడు అదేమవుతుంది, టర్మ్ స్పీడ్ అనేది అవుతుంది. అంటే ఇప్పుడు నేను SNకి డైమెన్షనల్ ఫార్ములా, దేని డైమెన్షనల్ ఫార్ములా రాయాలి, స్పీడ్కి ఉన్న డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. అప్పుడు స్పీడ్కి యూనిట్స్ ఏంది, మీటర్ పర్ సెకండ్ అవుతుంది. మీటర్ అంటే లెంత్ L, సెకండ్ అంటే టైం T, L/T అనేది వస్తుంది. సో దాన్ని నేను నార్మల్గా రాయాలంటే L1 T⁻⁻1 గా రాస్తాను. కాబట్టి S అంటే నేను ఏం రాస్తాను, డైమెన్షనల్ ఫార్ములా L1 T⁻⁻1 గా రాస్తాను. బికాస్ ఆఫ్ దిస్ ఈస్ ద రీజన్. SN అంటే యూ డోంట్ కన్సిడర్ యాజ్ ఏ డిస్టెన్స్. డిస్టెన్స్ కరెక్టే, బట్ ఎంత టైంలో వెళ్ళి ఉండాలో కూడా చెప్పాడు SN అన్నప్పుడు. దేర్ యూ షుడ్ టేక్ ఏ స్పీడ్. క్లియర్? ఓకే. సో SN ప్లేస్లో నేను స్పీడ్ని తీసుకున్నాను. నెక్స్ట్ RHS సైడ్ రండి. RHS ఇజ్ ఈక్వల్స్ టు ఏముంది, U ప్లస్ A/2 ఇంటూ 2n-1. ఓకేనా? సో ఇప్పుడు A/2 ఉంది కదా, దాన్ని 1/2 ఇంటూ ఏగా రాసుకున్నాం. ఎందుకంటే 1/2 ఈజ్ ఎ డైమెన్షనల్ లెస్ అంటే డైమెన్షన్ లేని ఒక నెంబర్ ఇది, కాబట్టి అది వదిలేస్తాం పక్కన. ఇంకా మనం తీసుకోవాల్సింది U, A, 2n-1. ఇక్కడ U అనేది వెలాసిటీ. వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా T⁻⁻1. నెక్స్ట్ యాక్సలరేషన్కి L1 T⁻⁻2. ఇది యాక్సలరేషన్. మరి 2n-1 అనేది ఒక నెంబర్ అయినా అంటే కాదు. ఓకేనా? n దేన్ని రిప్రజెంట్ చేస్తా ఉంది, టైంని రిప్రజెంట్ చేస్తుంది. 2n-1 అనేది టైం ఇంటర్వెల్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకుంటాము, టైం అనేది రాసుకుంటాం. టైం ఇంటర్వెల్ అంటే టైం ఇంటర్వెల్కి ఏం రాస్తాం, డైమెన్షనల్ ఫార్ములా T1 అనేది రాస్తాం. ఓకే, T1. యూకి మీకు తెలిసిందే. యాక్సలరేషన్కి ఇది 2n-1 అనేదాన్ని టైం ఇంటర్వెల్గా కన్సిడర్ చేయాలి, టైం మెన్షన్ చేశాడు కాబట్టి. సో ఇక్కడ ఇంకేమవుతుంది, T1 అనేది రాసుకున్నాం. వీటన్నిటిని దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. LHS ఇది అర్థమైంది కదా. సో రఫ్ చేస్తున్నాం. Therefore RHS is equals to U ఏముంది, L1 T⁻⁻1 అంటే -1 డైమెన్షన్ ఆఫ్ టైం, అట్లా చదవాలి దాన్ని. నెక్స్ట్ ఇంకా A 1/2 వదిలేసే
ఏ వాల్యూ ఏముంది L1 t పవర్ మైనస్ ఏ కాబట్టి -2 నెక్స్ట్ n మైనస్ 1 2n మైనస్ 1 2n మైనస్ 1 ఏమొచ్చింది ఇంటర్వెల్ టైం ఇంటర్వెల్ t పవర్ 1 అనేది వచ్చింది. సో దేర్ఫోర్ L1 t పవర్ -1 ప్లస్ L1 ఈ రెండింటిని ఇప్పుడు ఏం చేస్తాం ఈక్వల్ చేసుకుంటాం కదా, యాడ్ చేస్తాం. t పవర్ -2 ఇంటూ t పవర్ +1 ఏమవుతుంది t పవర్ -1 అనేది అవుతుంది. RHS లో ఉండే ప్రతి టర్మ్ కి సేమ్ డైమెన్షన్ ఉందా? సో ఇక్కడ ఏ డైమెన్షన్ ఉందో LHS లో కానీ అదే డైమెన్షన్ ఉందా? సో LHS ఇక్కడ LHS సరిపోయిందా? అంటే LHS is equals to RHS అయింది. ఇప్పుడు LHS is equals to RHS అయింది. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఇస్ డైమెన్షనల్లీ కరెక్ట్. ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్ ఏమవుతుంది డైమెన్షనల్ గా కరెక్ట్ అవుతా ఉంది. Are you understand or not? So this is about that equation. Dimensionally correct. బట్ న్యూమరికల్ గా తీసుకుంటే ఇక్కడ 1/2 అనే దానికి డైమెన్షనల్ లెస్ కదా, ఇంతకు ముందు చెప్పాను. S is equals to ut plus half at square లో ఫిజికల్ గా అంటే న్యూమరికల్ గా దిస్ ఇస్ ద కరెక్ట్. ఓకే, అంటే మనకి రాసినప్పుడు ఏమొచ్చింది ut plus at square అనేది వచ్చింది. ఇది డైమెన్షనల్ గా కరెక్ట్, న్యూమరికల్ గా రాంగ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద న్యూమరికల్లీ కరెక్ట్, దిస్ ఇస్ ద డైమెన్షనల్లీ కరెక్ట్ బట్ న్యూమరికల్లీ రాంగ్. ఇక్కడ కానీ ఇది డైమెన్షనల్ గా కరెక్ట్ అయింది, న్యూమరికల్ గా ఏమవుతుంది రాంగ్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఈజ్ డైమెన్షనల్లీ కరెక్ట్, న్యూమరికల్లీ ఫాల్స్. ఐ అండర్స్టాండ్. అది ఇచ్చిన ఈక్వేషన్. ఓకేనా, గివెన్ ఈక్వేషన్ డైమెన్షనల్లీ కరెక్ట్ బట్ న్యూమరికల్లీ రాంగ్. న్యూమరికల్ గా ఏమవుతుంది రాంగ్ అనేది అవుతుంది. సో దట్ ఈస్ ద